హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2 ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, కోడ్ జాబ్స్ మరియు జేఎల్, డిఎల్. ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఏప్రిల్ 24 నుండి మే 2 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేజ్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆ విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss April 23rd, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ సమ్మిట్, ఒక ముఖ్యమైన సదస్సు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకున్నాం కదండి, మన కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది ఒక క్రొనలాజికల్ సీక్వెన్స్లో స్టార్ట్ అవుతుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇండియా ఇతర దేశాలతో ఏవైనా ఎంఓఈస్, ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకున్నా, లేదంటే ఏవైనా అంతర్జాతీయ సదస్సులకు సంబంధించి ఇండియా పాల్గొంటా ఉంటే అటువంటివి మనము క్రొనలాజికల్గా డిస్కస్ చేసుకుందామని చెప్పుకున్నాం. సో ఇక మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్. ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ 2026. ఇండియా ఆఫ్రికా ఫోరం సదస్సు 2026 ఈ సంవత్సరం న్యూఢిల్లీలో జరగబోతా ఉంది. మే నెలలో జరగబోతా ఉంది, మే 2026లో. మరి ఎప్పుడైనా ఒక సమ్మిట్ వార్తల్లో ఉన్నప్పుడు ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? పేర్లోనే ఉంది, ఇది ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్. అంటే ఏంటి? ఆఫ్రికా ఖండంతో, ఆఫ్రికా కాంటినెంట్తో మన యొక్క రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మన యొక్క సంబంధాలని బలోపేతం చేసుకోవాలన్నదే ముఖ్య ఉద్దేశము. మరి ఈ కాంటెక్స్ట్లో మరి మనం తెలుసుకోవాల్సింది, ఇది అసలు ఎప్పుడు ప్రారంభమైంది, ఈ సంవత్సరం జరగబోయేది ఎన్నవ ఎడిషన్, ఈ సంవత్సరం జరగబోయేది 4th ఎడిషన్, 4వ ఎడిషన్. ఈ యొక్క సమ్మిట్ అనేది 2008లో ప్రారంభమైంది. మొదటి సమ్మిట్ 2008లో న్యూఢిల్లీలో జరిగింది. ఇక సెకండ్ సమ్మిట్ వచ్చేసి 2011లో ఇథియోపియా కంట్రీ రాజధాని అయిన అడ్డిస్ అబబాలో జరిగింది 2011లో. ఇక థర్డ్ సమ్మిట్ 2015లో న్యూఢిల్లీలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 4th సమ్మిట్ న్యూఢిల్లీలో జరగబోతా ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే అసలు ఎందుకు మనం ఆఫ్రికా ఖండంతో రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి? జనరల్గా ఏ దేశంతోనైనా మనకు సంబంధాలు అనేవి చాలా ముఖ్యంగా మీరు చూస్తే మనకి ఆఫ్రికా అంటేనే గుర్తు రావాల్సింది ఏంటండి? ప్రాజెక్ట్ చీతా కదా. చిరుతలని మనము ఆఫ్రికా ఖండం నుంచే మనము తెచ్చుకున్నాం, నమీబియా, సౌత్ ఆఫ్రికా, బోట్స్వానా కంట్రీల నుంచి, రైట్? సో అలానే టాంజానియా కంట్రీలోని జంజీబార్లో ఐఐటి మద్రాస్ క్యాంపస్ని కూడా ఏర్పాటు చేసిందని చెప్పేసి గతంలో కూడా తెలుసుకున్నాం. సో రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వన్స్ ఈ సమ్మిట్ ముగిసిన తర్వాత దీనికి సంబంధించి అవుట్కమ్స్ ఏవైనా వార్తల్లో ఉంటే మనం తప్పకుండా తెలుసుకుందామండి. బట్ అయితే నిన్న ఇది పిఐబిలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హైలైట్ చేసిన ఒక టాపిక్ కాబట్టి మనం తెలుసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సమ్మిట్ 2008, సెకండ్ సమ్మిట్ 2011, థర్డ్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది 2015లో. ఇక్కడ ఆఫ్రికా వార్తల్లో ఉంది కాబట్టి తప్పకుండా మనము ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకో టాపిక్ డిస్కస్ చేసుకోవాలండి. ఆఫ్రికన్ యూనియన్ అనేది మనకి ఏ విధంగా అయితే సార్క్ గ్రూపు, బిమ్స్టెక్ గ్రూపు, బ్రిక్స్ గ్రూప్ ఉందో, ఆఫ్రికన్ యూనియన్ అనేది కూడా ఆఫ్రికా ఖండంలోని దేశాలను అభివృద్ధి పరిచేందుకు 2002లో ఏర్పాటైన ఒక గ్రూపు ఆఫ్రికన్ యూనియన్, రైట్? దీని హెడ్ క్వార్టర్స్ అడ్డిస్ అబబా. ఇది కూడా ఇథియోపియాలోనే కదా ఉండేది మనకి, అడ్డిస్ అబబా, ఇథియోపియా. దీని రాజధాని అడ్డిస్ అబబా. ఆఫ్రికన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ అడ్డిస్ అబబా. మరి ఇందులో మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉంటాయండి? 55 మెంబర్ కంట్రీస్ ఉంటాయి, 55 కంట్రీస్. మరి ఇది ఎవ్రీ ఇయర్ జరిగే సమ్మిట్. మరి ఈ సంవత్సరం 2026 ఆఫ్రికన్ యూనియన్ సదస్సు ఎక్కడ జరిగింది అంటే అడ్డిస్ అబబాలోనే జరిగింది. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16, 2026 ఫిబ్రవరి 10th నుంచి ఫిబ్రవరి 16th వరకు
39వ ఆఫ్రికన్ యూనియన్ సదస్సు జరిగింది, 39th ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్. సో ఇట్లా లింకప్ చేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. మెంబర్ కంట్రీస్ 55 ఉంటాయి. మరి ఆఫ్రికన్ యూనియన్ మనకి G20లో కూడా మెంబర్ కదండి. G20లో పర్మనెంట్ మెంబర్. 2023లో న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్లో G20లో ఆఫ్రికన్ యూనియన్ మెంబర్గా జాయిన్ అయిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో ఇట్లా లింక్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. దివ్యాంగులకు అనుకూలమైన జైలు సంస్కరణల కోసం సుప్రీంకోర్టు ప్యానెల్ ఏర్పాటు. దివ్యాంగులకు అనుకూలమైన జైలు సంస్కరణల కోసం ప్యానెల్ను ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు డిజేబుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా డిజేబుల్డ్ ప్రిజనర్స్, జైళ్ళల్లో ఉన్న దివ్యాంగ ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్లకు అనుకూలమైన జైలు సంస్కరణల కోసం ఒక ప్యానెల్ని ఏర్పాటు చేసింది. మీరు చూస్తే ప్రిజన్స్లలో, ఈ జైళ్ళల్లో ఖైదీల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంటుంది. అక్కడ సరైన వసతులు ఉండవు. ముఖ్యంగా దివ్యాంగ ఖైదీలకి అక్కడ అవసరమైన మెడికల్ ట్రీట్మెంట్ సరైన స్థాయిలో వైద్య చికిత్సను అందించరు సకాలంలో. వాళ్ళకి అవసరమైన పరికరాలు, వాళ్ళకి అవసరమైన డివైజెస్ని అందించరు. సో వాళ్ళ యొక్క లైఫ్ కండిషన్స్ చాలా వరస్ట్గా అధ్వాన్నంగా ఉంటాయని చెప్పేసి ఆ యొక్క ప్రిజన్స్లో రీఫార్మ్స్ తీసుకురావాలి, జైళ్ళల్లో సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక ప్యానెల్ ఏర్పాటు చేసింది. మరి ఆ ప్యానెల్కి చైర్మన్గా ఎవరు ఉంటారంటే ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్, మాజీ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ గారు ఈ యొక్క ప్యానెల్కి అధ్యక్షత వహిస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి మనకి దివ్యాంగులు అంటేనే గుర్తు రావాల్సిండేది ఒక చట్టము, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016, 2016లో ఒక చట్టాన్ని కూడా తీసుకొని వచ్చారు. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, దివ్యాంగుల హక్కుల చట్టం 2016. ఇక అలానే ఎవ్రీ ఇయర్ దివ్యాంగుల హక్కుల్ని కాపాడుకోవడం కోసం ఒక అంతర్జాతీయ దినోత్సవాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం December 3న ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ December 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో మరి ఈ యొక్క ప్యానెల్ ఏం చేయబోతా ఉంది అంటే వాళ్ళ హక్కుల్ని పరిరక్షించడానికి అవసరమైన గైడ్లైన్స్ అనేది తయారు చేసి 4 నెలల్లోపు సుప్రీంకోర్టుకి సమర్పించనుంది. వితిన్ 4 మంత్స్ సుప్రీంకోర్టుకి ఈ యొక్క గైడ్లైన్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో మరి వాళ్ళ హక్కుల్ని కాపాడాలి. ఆర్టికల్ 14 కింద రైట్ టు ఈక్వాలిటీ, మనకి ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ సమానత్వ చట్టము, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, జీవించే హక్కులో భాగంగా వాళ్ళకి అవసరమైన డిగ్నిటీని, అవసరమైన గౌరవాన్ని అందించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్యానెల్ పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, ఆన్లైన్ గేమింగ్ నియమాలను జారీ చేసిన ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ. ఆన్లైన్ గేమింగ్ నియమాలను జారీ చేసిన ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి రూల్స్ని ఇష్యూ చేసింది, రూల్స్ని నోటిఫై చేసింది. మరి ఈ రూల్స్ May 1, 2026 నుంచి అమల్లోకి రాబోతూ ఉన్నాయి. May 1, 2026 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రాబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఆ రూల్స్ పేరేంటి? ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ రూల్స్ 2026, ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ రూల్స్ 2026. మనకి ఎందుకు ఈ రూల్స్ తీసుకురావాలి? మనకి ఆన్లైన్ గేమ్స్ అంటేనే చూస్తే ఇప్పుడు 3 రకాల ఆన్లైన్ గేమ్స్ ఉంటాయండి. సమాజానికి ఉపయోగపడే ఆన్లైన్ గేమ్స్ అంటే ఏంటివి? సోషల్ గేమ్స్, సోషల్ ఆన్లైన్ గేమ్స్ అంటే ఉదాహరణకు చెస్. మనం చెస్ ఆన్లైన్లో కూడా ఆడొచ్చు, ఎటువంటి డబ్బులు పెట్టుకోకుండానే ఫ్రీగా ఇతరులతో ఆడవచ్చు. అది సమాజానికి ఉపయోగపడుతుంది, మనకు కూడా ఉపయోగపడుతుంది, మన మేధస్సు అనేది డెవలప్ అవుతుంది. సో అటువంటివి ఓకే. కానీ కొన్ని రకాల ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి, డబ్బులు పెట్టి ఆడుతూ ఉంటారు, ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ అటువంటివి. అవి సొసైటీకి చాలా డేంజరు. మరి అలానే ఈ స్పోర్ట్స్ ఉంటాయి. ఈ స్పోర్ట్స్ అంటే ఏంటంటే కార్ రేసు, మనకి ఆన్లైన్ వీడియో గేమ్స్, కార్ రేసు, బైక్ రేసు ఏవో ఉంటాయి కదా, మాకు కూడా తెలుసు, అలాంటివి ఉంటాయి. సో ఈ ఆన్లైన్ గేమ్స్ని క్లాసిఫై చేయాలి, వీటిని వర్గీకరించాలి అని చెప్పేసి ఈ రూల్స్ని తీసుకురావడం జరిగింది. సో May 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. మరి దీనికోసం ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ని, ఇండియాలో ఆన్లైన్ గేమింగ్ని అభివృద్ధి చేయడానికి, అవసరమైన స్థాయిలో నియంత్రించడానికి
ఒక ఆన్లైన్ గేమింగ్ అథారిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ యొక్క ఆన్లైన్ గేమ్స్ని రెగ్యులేట్ చేయడానికి, డెవలప్ చేయడానికి ఒక ఆన్లైన్ గేమింగ్ అథారిటీని ఏర్పాటు చేసింది. 6 మంది సభ్యులతో కూడిన ఈ యొక్క అథారిటీని ఏర్పాటు చేసింది. 6 మెంబర్ అథారిటీ. మరి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, ఆ యొక్క 6 మెంబర్ ఆన్లైన్ గేమింగ్ అథారిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖకు చెందిన అదనపు సెక్రటరీ, ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీకి చెందిన అడిషనల్ సెక్రటరీ ఈ యొక్క అథారిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా మెంబర్లు వచ్చేసి వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన జాయింట్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు. మరి వాళ్ళెవరు? హోమ్ అఫైర్స్, హోమ్ మినిస్ట్రీకి చెందిన జాయింట్ సెక్రటరీ, అలానే సమాచారము మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి చెందిన జాయింట్ సెక్రటరీ, అలానే యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీకి చెందిన జాయింట్ సెక్రటరీ, ఫినాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కి చెందిన జాయింట్ సెక్రటరీ, ఆర్థిక సేవల విభాగానికి చెందిన జాయింట్ సెక్రటరీ, అలానే లీగల్ అఫైర్స్, న్యాయ వ్యవహారాల డిపార్ట్మెంట్కి చెందిన జాయింట్ సెక్రటరీ. వీళ్ళు 5 సభ్యులుగా ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, చైర్మన్ అయితే ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖకు చెందిన అడిషనల్ సెక్రటరీ చైర్మన్గా ఉంటారు. సో మరి ఇక ఈ యొక్క రూల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇందాక చెప్పినట్టు ఆన్లైన్ గేమింగ్ సెక్టార్ని మనము నియంత్రించాలి, పౌరులు మరియు వినియోగదారుల హక్కులను కాపాడాలి, సిటిజన్స్ యూజర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. మరి ఈ గేమ్స్ని 3 రకాలుగా క్లాసిఫై చేస్తారండి. ఆన్లైన్ మనీ గేమ్స్ అంటే డబ్బులు పెట్టి ఆడే గేమ్స్, అలానే సోషల్ గేమ్స్, ఇందాక చెప్పినట్టు కొన్ని సోషల్ గేమ్స్కి అలౌ చేస్తారు, అంటే ఉదాహరణకు ఆన్లైన్ చెస్ అటువంటివి. ఈ స్పోర్ట్స్ 3 రకాలుగా వర్గీకరించారు. సో మరి ఇక్కడ ఆన్లైన్ గేమ్స్, వీడియో గేమింగ్ ఇండస్ట్రీ, ఇవంతా కూడా ఏ ఎకానమీ కిందకు వస్తుందని మనం చెప్పుకున్నాం, ఆరెంజ్ ఎకానమీ. అంటే ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామర్ అనుకోండి, మీరు కంప్యూటర్ సబ్జెక్ట్స్ నేర్చుకున్నారు, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఇలాంటి వీడియో గేమ్స్ని అప్లికేషన్స్ని మనం తయారు చేయొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. అదే ఆరెంజ్ ఎకానమీ. క్రియేటివ్ ఎకానమీ అంటారు దీన్నే, ఇంకొక పేరు క్రియేటివ్ ఎకానమీ. రైట్, నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ టాపిక్. భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఇంగాట్ అండ్ వేఫర్ తయారీ కేంద్రము. భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఇంగాట్ అండ్ వేఫర్ తయారీ కేంద్రము. ఇండియాస్ ఫస్ట్ సోలార్ ఇంగాట్ అండ్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఇండియాస్ ఫస్ట్ సోలార్ ఇంగాట్ అండ్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఈ తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి డిస్టిక్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఇండియాస్ ఫస్ట్ సోలార్ ఇంగాట్ అండ్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అండి. ఇది ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్ ఒక్కటే కాదు, అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తప్పకుండా ఇది ఇంపార్టెంట్ టాపిక్కే. మరి ఇక్కడ ఏంటిది? ఇది ఒక సోలార్ యూనిట్ అని అర్థము, సోలార్ యూనిట్. మరి ఏంటిది ఇది? ఇంగాట్ అంటే ఏంటండి? ఇంగాట్, వేఫర్ అంటే వేఫర్స్ అనేవి థిన్ షీట్స్. ఈ సోలార్ ప్యానెల్స్ని తయారు చేయడానికి అవసరమైన లైక్ థిన్ లేయర్స్, ఒక రకమైన పలుచని షీట్స్ ఆ సోలార్ ప్యానెల్స్ని తయారు చేయడానికి ఉపయోగించే ఒక రా మెటీరియల్ టైపు. సో మరి దీనికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారు అనకాపల్లి డిస్టిక్లో. మరి ఎవరు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఎవరు నిర్మిస్తున్నారు అంటే రెన్యూ ఎనర్జీ గ్లోబల్ పిఎల్సి కంపెనీ. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ పిఎల్సి కంపెనీ ఈ ప్లాంట్ని నిర్మిస్తూ ఉంది. దీని కెపాసిటీ వచ్చేసి 6.5 గిగావాట్. మరి దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ఓవరాల్గా 5,400 crore ఇన్వెస్ట్మెంట్. దీనికి అయ్యే మొత్తం పెట్టుబడి ఖర్చు 5,400 కోట్లు. ఇందులో మెయిన్ ప్లాంట్కి 4,200 crore ఇన్వెస్ట్మెంట్ ఖర్చు చేయబోతున్నారు. ప్రధాన ప్లాంట్కి 4,200 కోట్లు పెట్టుబడి. ఇక అలానే ఈ ప్లాంట్లోనే భాగంగా 100 మెగావాట్ హైబ్రిడ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ని కూడా డెవలప్ చేయబోతున్నారు. దీనికి అయ్యే ఇన్వెస్ట్మెంట్ 1,200 crore. 100 మెగావాట్ హైబ్రిడ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్కి అయ్యే ఖర్చు 1,200 crore. మరి సో ఓవరాల్గా 5,400 crore ఇన్వెస్ట్మెంటు. మరి ఎప్పుడు దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025లో విశాఖపట్నంలో జరిగిన CII సమ్మిట్లో
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పెట్టుబడుల సదస్సులో ఈ యొక్క ఒప్పందం కుదుర్చుకునింది. ఈ యొక్క ప్లాంట్ని వితిన్ 24 monthsలో ఏర్పాటు చేయబోతున్నారు. 24 నెలలలోపు దీన్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. ఓవరాల్గా సుమారుగా 2100 మందికి జాబులు రాబోతూ ఉన్నాయి. ఇక దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 135 acres కేటాయించింది. 130 ఎకరాల భూమిని కేటాయించింది, అలొకేట్ చేసింది. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. రామ్సార్ సైట్స్, రామ్సార్ చిత్తడి నేలలు. భారతదేశపు 99వ రామ్సార్ ప్రదేశంగా షేకాజిల్ పక్షుల అభయారణ్యం. భారతదేశపు 99వ రామ్సార్ ప్రదేశంగా షేకాజిల్ పక్షుల అభయారణ్యం. ఇండియాలో 99th రామ్సార్ సైట్గా షేకాజిల్ బర్డ్ శాంక్చురీ నిలిచింది. ఇండియాలో 99th రామ్సార్ సైట్గా షేకాజిల్ బర్డ్ శాంక్చురీ రికార్డులకు ఎక్కింది. మరి ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇది ఎక్కడ ఉంది. షేకాజిల్ బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్లోని అలీగర్ ఉత్తరప్రదేశ్. మరి ఏంటి రామ్సార్ ప్రదేశం అంటే ఏంటి? చిత్తడి నేల. రామ్సార్ చిత్తడి నేలలు అంటే ఏంటి? వెట్లాండ్స్. మరి వెట్లాండ్స్ అంటే ఏంటివండి? ఈ రామ్సార్ చిత్తడి నేలలు అంటే వెట్లాండ్స్ అంటే చిన్న చిన్న చెరువులు కావచ్చు, సరస్సులు కావచ్చు, కాలువలు కావచ్చు, పాండ్స్, లేక్స్, కెనాల్స్, ఇవన్నీ వీటిని ఎందుకు రామ్సార్ ప్రదేశాలుగా గుర్తిస్తారు అంటే అక్కడ బయోడైవర్సిటీ ఎక్కువగా ఉంటుంది, జీవ వైవిధ్యం. అక్కడికి వివిధ రకాల పక్షులు వస్తూ ఉంటాయి, వలస పక్షులు వస్తూ ఉంటాయి, వివిధ రకాల మొక్కలు, వివిధ రకాల చెట్లు ఉంటాయి. బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటిని కాపాడుకోవాలన్న లక్ష్యంతో రామ్సార్ కన్వెన్షన్, రామ్సార్ ఒప్పందాన్ని తీసుకొని వచ్చారు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన చిత్తడి నేలలను రామ్సార్ ప్రదేశాలుగా గుర్తిస్తారు. ఈ రామ్సార్ కన్వెన్షన్ ప్రకారం వరల్డ్లో ఇంపార్టెంట్ ఏరియాస్ని రామ్సార్ సైట్స్గా డిక్లేర్ చేస్తారు. రైట్. మరి ఇప్పుడు మనము జనవరిలో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. జనవరి 2026లో ఏం టాపిక్? జనవరి 2026లో ఇండియాలో మరో 2 రామ్సార్ ప్రదేశాలు జాయిన్ అయ్యాయి అని చెప్పేసి. మరి జనవరిలో మనం డిస్కస్ చేసుకున్న రామ్సార్ సైట్లు ఏంటివండి? ఉత్తరప్రదేశ్లోని పట్నా బర్డ్ శాంక్చురీ, ఉత్తరప్రదేశ్లోని పట్నా పక్షుల అభయారణ్యము. మరొకటి గుజరాత్లోని కచ్ జిల్లాలోని చారీదండ్ వెట్లాండ్. ఇక్కడ పట్నా బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్ అండి. పట్నా ఉంది కాబట్టి ఇది బీహార్ అనుకోవద్దండి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఉత్తరప్రదేశ్లో కూడా పట్నా బర్డ్ శాంక్చురీ అనేది ఒకటి ఉంది. సో మరి ఇది 99వది. మరి ఓవరాల్గా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 12 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. మరి రామ్సార్ కన్వెన్షన్ ఏమని పిలుస్తారండి? రామ్సార్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఆఫ్ వెట్లాండ్స్. రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, చిత్తడి నేలకు సంబంధించిన ఒప్పందం. మరి ఇది ఎప్పుడు సైన్ చేశారు? దీన్ని February 2, 1971 ఇరాన్లోని రామ్సార్ అనే ప్రాంతంలో February 2, 1971 దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది 1975లో అమల్లోకి వచ్చింది. ఎప్పుడు ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందంటే 1975. అది కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇండియా ఎప్పుడు జాయిన్ అయ్యింది అంటే 1982 February 1న 1982 February 1న మనము ఈ యొక్క రామ్సార్ ఒప్పందంలో మనం సంతకం చేశాము. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్ డేట్ గుర్తుపెట్టుకోవాలా, 1 February. మరి వరల్డ్ వెట్లాండ్స్ డే ఎప్పుడండి? అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవం ఎవ్రీ ఇయర్ February 2న సెలబ్రేట్ చేసుకుంటాం. రైట్. మరి ఇండియాలో అత్యధికంగా రామ్సార్ సైట్లు ఉన్న స్టేటు తమిళనాడు. హయ్యెస్ట్ రామ్సార్ సైట్స్ తమిళనాడు. మరి ఇక ప్రపంచవ్యాప్తంగా హయ్యెస్ట్ రామ్సార్ సైట్స్ యూకేలో ఉన్నాయండి. యూకేలో 176 ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో మెక్సికో ఉంది, సౌత్ అమెరికన్ కంట్రీ. మెక్సికోలో 144 ఉన్నాయి. ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది, 99. ఆసియాలోనే అత్యధికంగా రామ్సార్ వెట్లాండ్లు ఉన్న దేశము ఇండియా. హైయెస్ట్ రామ్సార్ వెట్లాండ్స్ ఆసియాలో ఏ కంట్రీ అంటే ఇండియా. సో ఇది అండి రామ్సార్ ఒప్పందం. సో గుర్తుపెట్టుకోండి, షేకాజిల్ బర్డ్ శాంక్చురీ, అలీగర్, ఉత్తరప్రదేశ్. మరి ఇది ఎందుకు ఫేమస్ అంటే అండి, ఇక్కడికి వలస పక్షులు చాలా వస్తాయి, మైగ్రేటరీ బర్డ్స్. ఆ పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బార్ హెడెడ్ గూస్, పెయింటెడ్ స్టార్క్, ఇటువంటి వలస పక్షులు వస్తాయి రష్యా నుంచి, సైబీరియా నుంచి. దాన్నే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అంటారు. సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అంటే ఇప్పుడు మనకి హైవే అంటే ఏంటి? హైవే పైన బస్సులు, కార్లు,
ఇవి పోతాయి. ఫ్లైవే అంటే పక్షులు వచ్చేదాన్ని ఫ్లైవే అంటారు. సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే, సెంట్రల్ ఏషియన్ కంట్రీలైన సైబీరియా అటువంటి కంట్రీల నుంచి వలస పక్షులు వస్తాయి వింటర్లో, శీతాకాలంలో. అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ పిల్లల్ని కనడానికి, అదే గుడ్లు పెట్టి పిల్లల్ని కనడానికి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాడు రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే అండి, క్రింది వాటిలో వలస పక్షులు ఏవి అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తాడు. బార్ హెడెడ్ గూసు, పెయింటెడ్ స్టార్క్ అలాంటివి అడుగుతాడు. అందుకు ఇట్లాంటివి రాసుకోవాలి, వలస పక్షులు ఉదాహరణలు అని చెప్పి ఈ రెండు పక్షుల పేర్లు రాసుకోండి, మీకు ఎన్విరాన్మెంట్లో హెల్ప్ అవుతుంది. ఇట్లాంటివి అడుగుతాడు వాడు. నెక్స్ట్ వన్, డిజైనర్ రైస్. బయోటెక్నాలజీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. డిజైనర్ రైస్ కేరళలోని సిఎస్ఐఆర్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు, కేరళలోని తిరువనంతపురంలో ఉన్న సిఎస్ఐఆర్కు చెందిన ఒక ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు డిజైనర్ రైస్ని అభివృద్ధి చేశారు, డిజైనర్ రైస్ని డెవలప్ చేశారు. మరి ఏంటిది డిజైనర్ రైస్ అంటే? మనకి ఇప్పుడు మనం తినే బియ్యంలో మైక్రో న్యూట్రియంట్స్ చాలా తక్కువగా ఉంటాయండి. మనం తినేది ఏంటండి, పాలిష్ చేసిన బియ్యము. అందులో మైక్రో న్యూట్రియంట్స్ అయిన B12 విటమిన్ కావచ్చు, ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఇటువంటివి ఉండవు అసలు. మరి అందులో ప్రోటీన్ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది, స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి దాంట్లో, స్టార్చ్, ప్రోటీన్ తక్కువ ఉంటుంది. మరి దీనివల్ల పోషకాహార సమస్యలు వస్తాయి, అనీమియా లాంటి సమస్యలు వస్తాయి, రక్త సమస్యలు వస్తాయి కాబట్టి, రక్తహీనత లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి మరి ప్రజలకి పౌష్టికాహారము, హై ప్రోటీన్తో కూడుకున్న ఆహారాన్ని అందించాలి అని చెప్పేసి సిఎస్ఐఆర్కి చెందిన NIST శాస్త్రవేత్తలు ఈ డిజైనర్ రైస్ని అభివృద్ధి చేశారు. మరి ఇందులో గుర్తుపెట్టుకోండి, హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుందంటే సుమారుగా 20% ప్రోటీన్ ఉంటుంది. అదే నార్మల్ రైస్లో అయితే 6 నుంచి 8% ప్రోటీన్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. మరి ఇది హై ప్రోటీన్. అలానే లోయర్ గ్లిజమిక్ ఇండెక్స్, ఈ రైస్లో గ్లిజమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, లోయర్ గ్లిజమిక్ ఇండెక్స్. ఇది షుగర్ పేషెంట్లకి చాలా మంచిది ఈ రైస్, అందుకని దీన్ని డయాబెటీస్ ఫ్రెండ్లీ రైస్ అంటారు, డయాబెటీస్ ఫ్రెండ్లీ రైస్. మరి ఈ డిజైనర్ రైస్లో ఏమేమి ఉంటాయంటే, ఎలా తయారు చేస్తారంటే, మామూలు రైస్కి ఈ యొక్క మైక్రోన్యూట్రియంట్స్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లాంటివి యాడ్ చేస్తారు, వాటిని కలుపుతారు. అలానే ప్రోటీన్ని కూడా యాడ్ చేస్తారు. మరి ఏ విధంగా ఈ రైస్ని అభివృద్ధి చేస్తారు అంటే, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించి. గుర్తుపెట్టుకోండి, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేస్తారు, అంతేగాని జన్యు సవరణ పద్ధతుల ద్వారా దీన్ని తయారు చేయరు. జెనెటిక్ మాడిఫికేషన్ టెక్నిక్స్ని ఉపయోగించి ఈ రైస్ని డెవలప్ చేయరు. ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఆహార శుద్ధి పద్ధతుల ద్వారా దీన్ని తయారు చేస్తారు. మరి జెనెటిక్ మాడిఫికేషన్ అంటే ఏంటండి? GM క్రాప్స్ ఉంటాయి కదా, జెనెటిక్ మాడిఫికేషన్ క్రాప్స్ అంటారు. GM కాటను, BT కాటను, GM మస్టర్డ్, ఏంటివి ఇవి? జెనెటిక్ మాడిఫికేషన్ అంటే జన్యు సవరణల ద్వారా పంట ఉత్పాదకతను పెంచవచ్చు, పంట యొక్క ఉత్పాదకత, క్రాప్ ప్రొడక్టివిటీని పెంచవచ్చు. అలానే ఆ యొక్క పంట రుచిని కూడా పెంపొందించవచ్చు, ఆ యొక్క క్రాప్ యొక్క క్వాలిటీని, టేస్ట్ని ఇంప్రూవ్ చేయవచ్చు. అందులో న్యూట్రియంట్స్ తక్కువ ఉన్నా కూడా ఈ జన్యు సవరణ పద్ధతుల ద్వారా, అంటే వేరే పంటకు సంబంధించిన జన్యు ఉందనుకుందామండి, ప్రపంచంలో ఏదో ఒక బియ్యం రైస్ వెరైటీ ఉంది, ఆ రైసు చాలా హెల్తీ రైస్ అనుకుందాం. అందులో ఉన్న వరిలో ఉన్న జన్యువుల్ని తీసుకొని ఇంకొక రకమైన వరిలోకి ప్రవేశపెడతారు, అంటే అది జీన్ మాడిఫికేషన్ అంటారు. మనకి జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. ఈ డిజైనర్ రైస్ని వీళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ద్వారా తయారు చేస్తారు, జెనెటిక్ మాడిఫికేషన్ టెక్నాలజీ కాదు. ఈ పాయింట్ రాసుకోండి, హై ప్రోటీన్ కంటెంట్. మరి ఇటువంటిదే ఫోర్టిఫైడ్ రైస్ ఒకటి ఉంది కదండి, మనం డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గా, ఐ థింక్ మార్చ్లో అనుకుంటా. ఫోర్టిఫైడ్ రైస్ అని మనం డిస్కస్ చేసుకున్నామండి, రైస్ ఫోర్టిఫికేషన్ స్కీమ్. ఏం టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి? ఎవరైతే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి లింకప్ కుదురుతుందండి. నేను అందుకే మళ్ళీ చెప్పేది, మీరు ఎవరైతే చూస్తున్నారో రెగ్యులర్గా చూడండి, ఒకవేళ మిస్ అయినా నెక్స్ట్ రోజైనా చూడండి. మనం మార్చిలో అనుకుంటాను ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, ఏమని? కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ జారీ చేసింది, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం కింద, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం కింద
ప్రభుత్వం ప్రజలకు అందిస్తూ ఉన్న ఫోర్టిఫైడ్ రైస్ పథకాన్ని, ఫోర్టిఫైడ్ రైస్ స్కీమ్ని కొంతకాలం పాటు ఆపివేయండి అని చెప్పేసి సస్పెండ్ చేసింది ఆ స్కీమ్ని. ఎందుకు? ఐఐటి ఖరగ్పూర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ ఫోర్టిఫైడ్ రైస్కి సంబంధించి ఐఐటి ఖరగ్పూర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏమని చెప్పిందంటే, మీరు ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేస్తూ ఉన్నారు. ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి? అది కూడా సేమ్ మైక్రో న్యూట్రియంట్స్ని, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ అటువంటి వాటిని కలుపుతారు. ఈ ఫోర్టిఫైడ్ రైస్ని తయారు చేస్తూ ఉన్నారు, కానీ వీటిని స్టోర్ చేసినప్పుడు, వీటిని నిల్వ చేసినప్పుడు ఆ యొక్క స్టోరేజ్ పరిస్థితులు, ఆ యొక్క నిల్వ చేసినప్పుడు వాటిని అక్కడ ఉన్న తేమ శాతం కావచ్చు, టెంపరేచరు, లేదంటే మాయిశ్చర్ వల్ల అందులో ఉన్న పోషకాలు అనేవి తగ్గిపోతున్నాయి అని చెప్పేసి ఐఐటి ఖరగ్పూర్ నివేదిక ఇస్తే కొంతకాలం పాటు ఈ ఫోర్టిఫైడ్ రైస్ పథకాన్ని ఆపండి అని చెప్పేసి చెప్పింది. మరి ఇక్కడ ఫోర్టిఫైడ్ రైసు, డిజైనర్ రైస్ ఒకటే అంటే కాదు, వేరు. రెండిటికీ ఒకటే లక్ష్యమే, ప్రజలకి పౌష్టికాహారాన్ని అందించాలి. కానీ ఫోర్టిఫైడ్ రైస్లో ప్రోటీన్ కంటెంట్ నార్మల్ రైస్లో ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఈ ఫోర్టిఫైడ్ రైస్లో ప్రోటీన్ శాతము 6 నుంచి 8% ఉంటుంది. సాధారణ బియ్యంలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఏమంటే మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. కానీ డిజైనర్ రైస్లో మైక్రో న్యూట్రియంట్లు ఉంటాయి, ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అట్లా ప్రతిదీ కూడా లింకప్ అండి ఇదంతా. సో ఎవరు తయారు చేశారు? కేరళకు చెందిన CSIR NIIST సైంటిస్టులు. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి రోమన్ స్పేస్ టెలిస్కోప్. నాసా రోమన్ స్పేస్ టెలిస్కోప్కి సంబంధించి దీని అసెంబ్లింగ్ పనుల్ని పూర్తి చేసింది. నాసా, అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా అంతరిక్ష సంస్థ రోమన్ స్పేస్ టెలిస్కోప్కి సంబంధించి అసెంబ్లింగ్ పనుల్ని పూర్తి చేసింది. అసెంబ్లింగ్ అంటే ఆ పరికరాలను సమకూర్చడం. మరి ఏంటిది ఇది? ఇది ఒక స్పేస్ టెలిస్కోప్. దీని పేరు వచ్చేసి నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్. నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్. దీన్ని 2026లో లాంచ్ చేయబోతున్నారు. అంటే ఈ సంవత్సరంలోనే లాంచ్ చేయబోతున్నారు. డేట్ ఇంకా ఎప్పుడు చెప్పలేదండి. మరి ఏంటిది ఇది స్పేస్ టెలిస్కోపు? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? పేర్లోనే ఉంది, అంతరిక్ష టెలిస్కోపు. దీని ముఖ్య ఉద్దేశము మన గెలాక్సీ ఏ విధంగా ఫార్మ్ అయ్యింది, మన యొక్క విశ్వం ఎలా ఫార్మ్ అయ్యింది, పాలపుంతలు ఎలా ఏర్పాటయ్యాయి, ఈ విశ్వంలో ఉన్న డార్క్ ఎనర్జీని స్టడీ చేయడము, అలానే వివిధ గ్రహాలకు సంబంధించి పరిశోధనలు చేయడం కోసము ఇటువంటి టెలిస్కోపుల్ని బిల్డ్ చేస్తూ ఉంటారు, నిర్మిస్తూ ఉంటారు. గతంలో నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ అని, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్స్ అని చెప్పేసి రెండింటిని తయారు చేసింది, డెవలప్ చేసింది. ఈ యొక్క రోమన్ స్పేస్ టెలిస్కోపు వీటికంటే పవర్ఫుల్. ఈ రోమన్ స్పేస్ టెలిస్కోప్ని మదర్ ఆఫ్ హబ్బుల్ టెలిస్కోప్గా పిలుస్తారు. అంటే హబ్బుల్ టెలిస్కోప్ కంటే కూడా చాలా రెట్లు పవర్ఫుల్, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కంటే కూడా చాలా టైమ్స్ పవర్ఫుల్. మరి దీన్ని 2026లో లాంచ్ చేయబోతా ఉన్నారు. స్పేస్ ఎక్స్కి చెందిన ఫాల్కన్ 9 హెవీ రాకెట్ని ఉపయోగించి లాంచ్ చేయబోతా ఉన్నారు. స్పేస్ ఎక్స్కి చెందిన ఫాల్కన్ 9 హెవీ రాకెట్ని ఉపయోగించి లాంచ్ చేయబోతా ఉన్నారు. మరి ఈ యొక్క స్పేస్ టెలిస్కోప్ యూనివర్స్ని, ఈ విశ్వాన్ని విజిబుల్ మరియు నియర్ ఇన్ఫ్రారెడ్ లైట్ని ఉపయోగించి స్టడీ చేస్తుంది. విజిబుల్, నియర్ ఇన్ఫ్రారెడ్ లైట్ తరంగాల్ని ఉపయోగించి స్టడీ చేస్తుంది. మరి ఇది ఎక్కడ దీన్ని ఏర్పాటు చేస్తారు? ఈ రోమన్ స్పేస్ టెలిస్కోప్ని లాగ్రాంజే పాయింట్ 2, విశ్వంలో యూనివర్స్లో L2 అనే ఒక పాయింట్ ఉంటుంది, లాగ్రాంజే పాయింట్ 2. ఈ లాగ్రాంజే పాయింట్ 2 L2 పాయింట్ నుంచి ఇది పనిచేయడం మొదలు పెడుతుంది, ఇది ఆపరేట్ అవుతుంది. మరి ఈ L2 పాయింట్ అంటే ఏంటండి? ఇది మన ఎర్త్కి సుమారుగా 1 మిలియన్ మైల్స్ దూరంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, అగైన్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. నాసాకు సంబంధించి ఇంకొక టాపిక్. అంగారక గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని సూచించే అణువులను కనుగొన్న క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని సూచించే అణువులను కనుగొన్న క్యూరియాసిటీ రోవర్. ఇది నాసాకు చెందిన రోవర్ అండి. రోవర్ అంటే ఏంటండి? రోవర్ అంటే ఒక రోబోటిక్ ఆర్మ్. ఇప్పుడు ఏదైనా మనకి చంద్రయాన్ మిషన్ని వాటిని ఏమన్నా మనం లాంచ్ చేసినప్పుడు అక్కడ దిగాలి అంటే రోవర్ అవసరం కదా, ఒక రోబోటిక్ ఆర్మ్. ఈ ఇమేజ్లో చూస్తున్నట్టు ఇలా ఉంటుంది. మరి నాసాకు సంబంధించిన ఈ క్యూరియాసిటీ రోవరు మార్స్ గ్రహం పైన, ఈ అంగారక గ్రహం పైన లైఫ్ ఉండే ఛాన్స్ ఉంది, అక్కడ జీవం ఉండే అవకాశము ఉందని తెలిపే అణువులను
ఈ యొక్క మాలిక్యూల్స్ని కనుగొన్నది. సో మరి ఏం కనుగొన్నది అంటే కొన్ని ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఆ ఆర్గానిక్ మాలిక్యూల్స్లో నైట్రోజన్ ఉంది. మనకి నైట్రోజన్ చాలా ఇంపార్టెంట్ కదా, నత్రజని తెలుగులో, రైట్. మరి అవి ఎలా ఉన్నాయి అంటే ఆ నైట్రోజన్ను కలిగి ఉన్న ఆ యొక్క మాలిక్యూల్స్ డిఎన్ఏను పోలి ఉన్నాయి, డిఎన్ఏ కాంపౌండ్స్ మాదిరి ఉన్నాయి. అలానే బెంజోథియోపిన్ అనే ఒక మాలిక్యూల్ని కూడా కనుగొన్నది ఈ యొక్క క్యూరియాసిటీ రోవర్. బెంజోథియోపిన్, ఈ బెంజోథియోపిన్ అనే ఒక మాలిక్యూలు మెటియోరైట్స్ ద్వారా ప్లానెట్స్కి డెలివరీ అయింది. మరి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, డైరెక్ట్గా అడుగుతాడండి, ఈ యొక్క మార్స్ గ్రహం పైన లైఫ్ ఉందని తెలిపే మాలిక్యూల్స్ని ఏ రోవర్ కనుగొన్నది అంటే క్యూరియాసిటీ రోవర్. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది క్యూరియాసిటీ రోవర్ నాసా ఎప్పుడు లాంచ్ చేసింది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ క్యూరియాసిటీ రోవర్ని నాసా 2011లో లాంచ్ చేసింది. 2011 నవంబర్ 26న లాంచ్ చేసింది. 2012 ఆగస్ట్ 6న మార్స్ గ్రహం పైన, అంగార గ్రహం పైన సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. దీని ముఖ్య ఉద్దేశము మార్స్ గ్రహం పైన క్లైమేట్ ఎలా ఉంది, వెదర్ ఎలా ఉంది, ఆ మార్స్ గ్రహాన్ని స్టడీ చేయడమే, పరిశోధించడమే దీని ముఖ్య ఉద్దేశము. దీన్ని మార్స్ సైన్స్ లేబొరేటరీ మిషన్లో భాగంగా లాంచ్ చేసింది నాసా. మార్స్ సైన్స్ లేబొరేటరీ మిషన్. నాసా అంటే ఏంటండి? నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అమెరికా, రైట్. మరి ఇండియా ఏమైనా మార్స్ గ్రహం పైన ఇటువంటి మిషన్స్ లాంచ్ చేసిందా? అంగార గ్రహం పైన, అంగార గ్రహానికి సంబంధించి 2013లో మనము మార్స్ ఆర్బిటర్ మిషన్ని లాంచ్ చేసామండి. మార్స్ ఆర్బిటర్ మిషన్, దీన్నే మంగళయాన్ అంటారు. మంగళయాన్ 2013లో మార్స్ ఆర్బిటర్ మిషన్ లేదా మంగళయాన్ని PSLV C-25 రాకెట్ను ఉపయోగించి లాంచ్ చేశారు. PSLV C-25 ఇది భారతదేశపు మొట్టమొదటి అంతర్గ్రహ స్పేస్ మిషన్ అని చెప్పవచ్చు. ఇండియాస్ ఫస్ట్ ఇంటర్ ప్లానటరీ స్పేస్ క్రాఫ్ట్ మిషన్. ఇండియాస్ ఫస్ట్ ఇంటర్ ప్లానటరీ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ ఏది? మంగళయాన్. అంటే తొలిసారిగా వేరే గ్రహం పైకి ఒక స్పేస్ క్రాఫ్ట్ మిషన్ని భారతదేశం పంపింది. దాని పేరు ఏది అంటే మంగళయాన్. రాకెట్ పేరు గుర్తుపెట్టుకోండి, PSLV C-25. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. భారత్ శ్రీలంక డైవింగ్ విన్యాసాల కోసం కొలంబోకు చేరుకున్న INS నిరీక్షక్. భారత్ శ్రీలంక డైవింగ్ విన్యాసాల కోసం కొలంబోకు చేరుకున్న INS నిరీక్షక్. INS నిరీక్షక్ అనే ఒక వెజలు శ్రీలంకలోని కొలంబోకు చేరుకునింది. మరి దీని ముఖ్య ఉద్దేశము ఇండియా శ్రీలంక మధ్య ఒక డైవింగ్ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. డైవెక్స్ 2026. ఇండియా శ్రీలంక దేశాల మధ్య, ఇండియా శ్రీలంక దేశాలకు చెందిన నేవీస్ మధ్య, నావికా దళాల మధ్య ఒక డైవింగ్ విన్యాసము డైవెక్స్ 2026 స్టార్ట్ అయింది కొలంబోలో. ఏప్రిల్ 21 అంటే మొన్న స్టార్ట్ అయింది. ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 27 వరకు జరుగుతుంది. ఇందులో పాల్గొనడానికి INS నిరీక్షక్ అక్కడికి వెళ్ళింది. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈ డైవెక్స్ అనేది ఎన్నవ ఎడిషన్ అంటే 4th ఎడిషన్, 4వసారి జరుగుతూ ఉంది ఇక్కడ కొలంబో. మరి ఎందుకు ఇటువంటి విన్యాసాలు నిర్వహిస్తూ ఉంటారు? డైవింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏవైనా సబ్మెరైన్స్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఈ యొక్క దేశాలకు చెందిన సబ్మెరైన్స్ జలాంతర్గాములు ఇబ్బందులు పడినప్పుడు ఆ సబ్మెరైన్స్ని రెస్క్యూ చేయడం కోసం అండర్ వాటర్ ఆపరేషన్స్, ఈ యొక్క సముద్ర జలాల్లో అవసరమైన ఆపరేషన్స్ నిర్వహించేందుకు ఇటువంటి ఆపరేషన్స్ని, ఇటువంటి ఎక్సర్సైజ్ని నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇక్కడ INS నిరీక్షక్ అనేది ఇది ఒక డైవింగ్ సపోర్ట్ వెజల్ అండి. INS నిరీక్షక్ అనేది ఏంటిది? ఇది ఒక డైవింగ్ సపోర్ట్ అండ్ సబ్మెరైన్ రెస్క్యూ వెజల్. సబ్మెరైన్ రెస్క్యూ వెజల్. INS నిరీక్షక్ అనేది ఇది ఒక డైవింగ్ సపోర్ట్ వెజల్ మరియు సబ్మెరైన్ రెస్క్యూ నౌక. వెజల్ అంటే నౌక, రెస్క్యూ అంటే రక్షించడం. రెస్క్యూ అంటే ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ అంటారు కదా, రక్షించడం. సో ముఖ్యంగా ఇది అండర్ వాటర్ ఆపరేషన్స్ కోసం వినియోగించే నౌకలు అని గుర్తుపెట్టుకోండి, సముద్ర జలాల్లో నిర్వహించే ఆపరేషన్స్. మరి INS నిరీక్షక్ని ఎవరు నిర్మించారు అంటే మహారాష్ట్రలోని ముంబైకి చెందిన మెజ్గావున్ డాక్ లిమిటెడ్ షిప్ బిల్డింగ్ కంపెనీ. మహారాష్ట్రలోని ముంబైలోని మెజ్గావున్ డాక్ లిమిటెడ్ MDL షిప్ బిల్డింగ్ కంపెనీ దీన్ని నిర్మించింది. మరి ఇటువంటిది ఏమైనా ఉన్నాయా అండి మన ఇండియాలో?
మరి భారతదేశపు మొట్టమొదటి డైవింగ్ సపోర్ట్ వెజల్ ఏదండి? భారతదేశపు మొట్టమొదటి డైవింగ్ సపోర్ట్ వెజల్, ఇండియాస్ ఫస్ట్ డైవింగ్ సపోర్ట్ వెజల్ ఏదండి? ఐఎన్ఎస్ నిస్తార్. మనం లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసుకున్నామండి ఈ టాపిక్ని 2025లో. ఐఎన్ఎస్ నిస్తార్ ఇండియాస్ ఫస్ట్ డైవింగ్ సపోర్ట్ వెజల్, భారతదేశపు మొట్టమొదటి డైవింగ్ సపోర్ట్ వెజల్ ఐఎన్ఎస్ నిస్తార్. మరి దీన్ని ఎవరు నిర్మించారు అంటే విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కంపెనీ. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కంపెనీ. ఐఎన్ఎస్ నిపుణ కూడా ఉంది కదండి, ఐఎన్ఎస్ నిపుణ కూడా డైవింగ్ సపోర్ట్ వెజల్. వీటిని స్వదేశీయంగా అభివృద్ధి చేశారు. గుర్తుపెట్టుకోండి, ఐఎన్ఎస్ నిస్తార్ని లాస్ట్ ఇయరే నేవీలోకి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి జనవరి 1, 2009 తర్వాత పుట్టిన వారికి టొబాకో సిగరెట్లను బ్యాన్ చేసిన యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ. జనవరి 1, 2009 తర్వాత పుట్టిన వారికి టొబాకో సిగరెట్లను బ్యాన్ చేసిన యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ. యూరప్ ఖండంలో ఉన్న యూకే కంట్రీ, యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ ఒక ఇంపార్టెంట్ బిల్ని పాస్ చేసింది. ఆ బిల్లు పేరు వచ్చేసి టొబాకో అండ్ వేప్స్ బిల్. టొబాకో అండ్ వేప్స్ బిల్ అంటే ఎవరైతే జనవరి 1, 2009 ఆ రోజు జన్మించినా లేదంటే జనవరి 1, 2009 తర్వాత జన్మించిన వాళ్ళకి సిగరెట్లను అమ్మరాదు అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకునింది. ఎందుకంటే హెల్త్ని కాపాడాలి, నో స్మోకింగ్ కంట్రీగా తీర్చిదిద్దాలి అనేది ముఖ్య ఉద్దేశం. సో గుర్తుపెట్టుకోండి, జనవరి 1, 2009 ఆ రోజు పుట్టినా వాళ్ళకు కూడా తాగేకి లేదు, జనవరి 1 తర్వాత పుట్టినా వాళ్ళకు కూడా తాగడానికి లేదు. సో మరి లైఫ్ టైం బ్యాన్ అండి, ఇది లైఫ్ టైం సిగరెట్ బ్యాన్. వాళ్ళకి ఏదో 2 సంవత్సరాలు బ్యాన్ కాదు, జీవితకాలం వాళ్ళకి సిగరెట్లు అమ్మకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. మరి ఇక్కడ మనం ఈ కాంటెక్స్ట్లో తెలుసుకోవాల్సింది వరల్డ్ నో టొబాకో డే. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ నో టొబాకో డేని నిర్వహిస్తుంది. ఈ యొక్క టొబాకోను వాడకూడదు అని చెప్పేసి అవగాహన తీసుకురావడం కోసం. మరి వరల్డ్ నో టొబాకో డేని ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే మే 31. నెక్స్ట్ వన్ ఐఐటీస్ ఇన్ న్యూస్. వార్తల్లో ఉన్న ఐఐటీలు అండి. భారతదేశపు మొట్టమొదటి పూర్తి సమీకృత వ్యవసాయ ఇంటెలిజెన్స్ వ్యవస్థ. భారతదేశపు మొట్టమొదటి పూర్తి సమీకృత వ్యవసాయ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అభివృద్ధి చేసిన ఐఐటి రోపర్. పంజాబ్లోని ఐఐటి రోపరు ఇండియాలో ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని డెవలప్ చేసింది. ఐఐటి రోపర్ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. మరి ఏంటిది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్, కృత్రిమ మేధస్సు ఆధారిత సిస్టమ్. మరి ఎందుకు దీన్ని లాంచ్ చేశారు, ఏముంటాయి ఇందులో అంటే మన యొక్క వ్యవసాయాన్ని ఆధునీకరించాలి, అగ్రికల్చర్ని డెవలప్ చేయాలి, స్మార్ట్ ఫార్మింగ్, తెలివైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి, ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే ఖచ్చితమైన వ్యవసాయ పద్ధతుల్ని పాటించాలి. తద్వారా మనకి వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది, క్రాప్ ప్రొడక్టివిటీ పెరుగుతుందని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇది ఏఐ బేస్డ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. దీన్ని లాంచ్ చేసింది ఐఐటి రోపర్కు చెందిన annam.ai అనే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఐఐటి రోపర్కు చెందిన annam.ai అనే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఒక పరిశోధన కేంద్రము. మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏముంటాయి ఇందులో? ఈ యొక్క సిస్టంలో స్వాన్ అని పిలువబడే అత్యాధునిక వాతావరణ స్టేషన్స్ ఉంటాయి. ఇందులో స్వాన్ అని పిలువబడే అడ్వాన్స్డ్ వెదర్ స్టేషన్స్ ఉంటాయి. అలానే కృషి ఇంటెలిజెన్స్ కాల్ సెంటర్స్ ఉంటాయి. కృషి ఇంటెలిజెన్స్ కాల్ సెంటర్స్ అంటే ఏంటి? రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు కాల్ సెంటర్స్. అలానే అన్నం చాట్ ఇంజన్ అనే ఒక వ్యవస్థ కూడా ఉంటుంది. అన్నం చాట్ ఇంజన్ అంటే వాళ్ళకి ఏదైనా డౌట్లు వస్తే ఆ సమాధానాలు ఇవ్వడానికి అన్నం చాట్ ఇంజన్. సో మెయిన్గా గుర్తుపెట్టుకుని ఇందులో స్వాన్ అని పిలువబడే అడ్వాన్స్డ్ వెదర్ స్టేషన్స్ ఉంటాయి ఈ వ్యవస్థలో, రైట్? సో ఇది అండి. సో తద్వారా ఏంటంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు వర్షాలు ఎప్పుడు పడవచ్చు, వర్షపాతం ఎంత ఉండొచ్చు, అలాంటి అప్డేట్ అంతా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ యంగ్ గ్లోబల్ లీడర్స్ 2026. వరల్డ్ ఎకనామిక్ ఫోరము 2026 క్లాస్ ఆఫ్ యంగ్ గ్లోబల్ లీడర్స్ని ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరము
2026 ఇయర్ గాను క్లాస్ ఆఫ్ యంగ్ గ్లోబల్ లీడర్స్ని అనౌన్స్ చేసింది, ప్రకటించింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇది ఒకరికో ఇద్దరికో వచ్చిన అవార్డు అయితే ఆ ఒకరిద్దరు పేర్లు గుర్తుపెట్టుకుంటామండి. చాలామందికి ఇచ్చి ఉంటుంది కాబట్టి మనకి యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డ్స్ని ఎవరిస్తారు, ఎంతమందికి ఇచ్చారు, ఎందుకు ఇస్తారు, అలాంటి కొద్ది బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరము యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుందండి ఎవ్రీ ఇయర్. వీటి ముఖ్య ఉద్దేశము అంతర్జాతీయంగా వివిధ రంగాల్లో రాణిస్తూ ఉన్న లీడర్లను గుర్తించి, అంతర్జాతీయంగా వివిధ రంగాల్లో అంటే పబ్లిక్ సెక్టార్లో కావచ్చు, ప్రజా రంగంలో కావచ్చు, బిజినెస్ రంగంలో కావచ్చు, టెక్నాలజీ రంగంలో కావచ్చు, కళారంగంలో ఆర్టిస్టిక్ సెక్టార్లో ఎవరైతే బాగా రాణిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, 40 ఏళ్ళలోపు వయసున్న లీడర్లని గుర్తిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇందులో భాగంగా ఈ గ్రూప్లో పబ్లిక్ లీడర్స్ ఉంటారు, బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, టెక్నాలజిస్టులు ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు. సుమారుగా 50 దేశాలకు పైగా 50కి పైగా దేశాల నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం 55 దేశాలకు చెందిన 118 లీడర్లని గుర్తించారు. 58 కంట్రీస్కి చెందిన 118 లీడర్స్ని గుర్తించారు. మరి అందులో 10 మంది భారతీయులకు చోటు దక్కింది, 10 ఇండియన్స్కి ప్లేస్ లభించింది. అందులో జైషా ఉన్నారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా కొడుకు జైషా, ఐసీసీ చైర్మన్ జైషా ఉన్నాడు. అలానే సుమిత్ గుప్తా, అభిషేక్ బన్సలు, ఈషా అంబానీ ఇటువంటి వాళ్ళు ఉన్నారు. అలానే హాంకాంగ్కు చెందిన ఆర్థర్ లా అనే ఒక పర్సన్ని కూడా గుర్తించారు. మరి ఈయన స్టోర్ ఫ్రెండ్లీ ఆసియా అనే ఒక కంపెనీకి కో-ఫౌండర్, సహ వ్యవస్థాపకుడు. ఈయన ప్రజల కోసం చాలా కృషి చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి. సో సింపుల్ అండి, ఇటువంటివి ఏంటంటే పేరులోనే ఉంది, యంగ్ గ్లోబల్ లీడర్స్ అంటే లీడర్స్. మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరం విషయానికి వస్తే ఏంటంటే ఇది ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ కదా, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? కొలోగ్ని, స్విట్జర్లాండ్. డావోస్ మీటింగ్స్ అంటుంటారు కదా, డావోస్ సమావేశాలు స్విట్జర్లాండ్లో జరుగుతాయి. అవి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులు. మరి ఇక్కడ మీరు చూస్తే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1971లో ఏర్పాటైందండి. 1971లో వరల్డ్ ఎకనామిక్ ఫౌండర్ ఎవరండి? క్లాస్ ష్వాబ్. ఇది ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ అనే విషయం గుర్తుపెట్టుకోండి. హెడ్ క్వార్టర్స్ కొలోగ్ని, స్విట్జర్లాండ్. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2027కు తష్కెంట్ ఆతిథ్యం. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2027కు తష్కెంట్ ఆతిథ్యం. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2027కు తష్కెంట్ హోస్ట్గా నిర్వహించబోతోంది. తష్కెంట్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. మరి తష్కెంట్ ఎక్కడ ఉందండి? ఇది ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ సిటీ. సెంట్రల్ ఏషియా దేశమైన ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్ సిటీ, రాజధాని తష్కెంట్. మరి ఈ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఎప్పుడు జరుగుతుంది? 2027 జూన్లో జరగబోతూ ఉందండి, 2027లో. మరి తొలిసారిగా సెంట్రల్ ఏషియా ఈ యొక్క ఈవెంట్కి ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఫర్ ద ఫస్ట్ టైం సెంట్రల్ ఏషియా ఆతిథ్యం ఇవ్వబోతూ ఉంది. మరి ఈ 2027లో జరగబోయేది ఎన్నవ ఎడిషన్ అంటే 13th ఎడిషన్. 2027లో జరగబోయేది 13వ ఎడిషన్, అంటే 13వసారి జరగబోతూ ఉంది. మరి గతంలో ఆసియాలో ఇటువంటి టోర్నమెంట్ నిర్వహించారా అంటే, ఆసియాలో గతంలో 2015లో దోహాలో నిర్వహించారు, ఖతార్లోని దోహా. 2019లో యుఏఈలోని దుబాయ్లో కండక్ట్ చేశారు. 2024లో కోబే అనే సిటీలో నిర్వహించారు. 2025లో న్యూఢిల్లీ, ఇండియాలో నిర్వహించారు. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఇప్పటి వరకు ఒకసారి వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కి ఆతిథ్యం ఇచ్చింది. అది కూడా లాస్ట్ ఇయరే మనం తెలుసుకున్నాం ఈ టాపిక్ని. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్కే. భారతదేశపు మొట్టమొదటి శిలా చిత్రాల పరిరక్షణ పార్కు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఇండియాస్ ఫస్ట్ పెట్రోగ్లిఫ్ పార్క్. ఈ యొక్క శిలా చిత్రాలు ఉంటాయి కదండి, శిలల పైన ఉన్న చిత్రాలు, వాటిని పరిరక్షించడానికి ఒక పార్క్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇటీవల శంకుస్థాపన చేశారు. అది ఎక్కడ ఉంది, ఎక్కడ నిర్మించబోతున్నారు, ట్రై చేయండి. మరి దాన్ని నిర్మించడానికి శంకుస్థాపన వరల్డ్ హెరిటేజ్ డే రోజున ఫౌండేషన్ స్టోన్ వేశారండి. అంతర్జాతీయ వారసత్వ దినోత్సవం రోజున శంకుస్థాపన చేశారు. మరి ఆ వరల్డ్ హెరిటేజ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు, అది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, డిజిటల్ అరెస్ట్ స్కామ్లను కంట్రోల్ చేయడం కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ లాంచ్ చేసిన ఒక కొత్త ఏఐ చాట్ బాట్ పేరు అభయ్.
అభయ్ అనే ఒక చాట్ బాట్ అండి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సదస్సు ఈ సంవత్సరం ఇండియాలో జరగబోతోంది, న్యూఢిల్లీలో. దివ్యాంగులకు అనుకూలమైన జైలు సంస్కరణల కోసం ప్యానెల్ను ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు. ఈ ప్యానెల్కు సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ రవీంద్ర భట్ గారు చైర్మన్గా వ్యవహరించబోతున్నారు. ఆన్లైన్ గేమింగ్ నియమాలను జారీ చేసిన ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ఆన్లైన్ గేమింగ్ని నియంత్రించడం కోసం 6 సభ్యులతో కూడిన ఆన్లైన్ గేమింగ్ అథారిటీ, దీనికి చైర్పర్సన్గా ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖకు చెందిన అడిషనల్ సెక్రటరీ వ్యవహరిస్తారు. భారతదేశం మొట్టమొదటి సోలార్ ఇంగాట్ అండ్ వేఫర్ తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో నిర్మించబోతున్నారు. భారతదేశపు 99వ రామ్సార్ చిత్తడి ప్రదేశంగా షేకాజిల్ పక్షుల అభయారణ్యం, అలీగఢ్, ఉత్తరప్రదేశ్. డిజైనర్ రైస్ను అభివృద్ధి చేసిన కేరళకు చెందిన CSIR NIIST సైంటిస్టులు. రోమన్ స్పేస్ టెలిస్కోప్ నాసా, క్యూరియాసిటీ రోవర్ నాసా, INS నిరీక్షక్, ఇది ఒక డైవింగ్ సపోర్ట్ విజన్. జనవరి 1, 2009 తర్వాత పుట్టిన వారికి సిగరెట్లను బ్యాన్ చేసిన UK. భారతదేశం మొట్టమొదటి పూర్తి సమీకృత వ్యవసాయ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అభివృద్ధి చేసిన IIT రూపర్. యంగ్ గ్లోబల్ లీడర్స్ 2026 అవార్డ్స్ను ప్రకటించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2027కు ఉజ్బెకిస్తాన్ కంట్రీలోని తష్కెంట్ ఆతిథ్యం. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.